కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేమని ఊరేగుతున్నారు. ఏమొస్తుంది? కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంటు పోతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, కేసీఆర్ పనిలేక 24 గంటల కరెంట్ ఇస్తుండట. 3 గంటలు ఇస్తే చాలట. 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వాడుతుందంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. పారుతుందా? 3 గంటలు ఇస్తే చాలా కరెంటు? జర ఒకసారి నేను అడుగుతున్నా, 3 గంటలు చాలనేటోళ్ళు ఈ మీటింగ్లు ఎవరైనా ఉంటే శైలావట్టుని 3 గంటలు చాలు. చాలా 3 గంటల వరకన్నా. మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళు శైలావట్టుని చూస్తా. 24 గంటలు కావాలంటోళ్ళు. మరి గింతే కదా నేను ముచ్చట చెల్లె దించుంది. గింతే ముచ్చట. 3 గంటలు కావాలంటే కాంగ్రెస్కి అయింది, 24 గంటలు కావాలంటే కారుకి అయింది, లింగన్నని గెలిపింది. గంటకు మించి ఇంకోటి ఉన్నదా? మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇవాళ వితంతువులకు 2000 పెన్షన్ ఇచ్చిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ముసలోళ్ళకి కానీ అందరికి 2000 పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టి కాపాడుకున్నాడు. నేను మొన్న మా దగ్గర ఒక ఊరికి పోయింది, రాయపోల్ల మండలంలో ఒక ఊరికి పోయినా. ఒక అవ్వ కనబడితే మాట్లాడినా, బాగున్నావా అంటే బాగున్నా అన్నది. ఏం సంగతి అవ్వ, మరి అంత మంచిదైనా కోడలి పిల్ల మంచిగా చూసుకుంటుందా అంటే మంచిగా చూసుకుంటుంది. నా పెద్ద కొడుకు కేసీఆర్ లేడా? నా పెద్ద కొడుకు ఉండగా నాకేం భయం లేదన్నది అవ్వ. ఎన్ని పైసలు ఉన్నాయి అవ్వ అని అడిగిన. ఏం లేవు అన్నది. అరే చెప్పరాదు, నేను అడుక్కుంటానా అన్న. ఎన్నో ఉన్నాయి తీ అన్నది. అరే నాకు అర్థం కావాలి, చెప్పరాదవ్వా అని మళ్ళీ అడిగిన. అడగంగా మెల్లకి చెప్పింది, ఒక 35 వేలు ఉన్నాయి, గట్లే ఏమైనా కాలో నొప్పో కడుపో ఏమైనా గాయి కానట్ట పెట్టుకున్న 35 ఉన్నాయి అన్నది. ఇలా వృద్ధుల దగ్గర ముసలోళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇలా డబ్బులు ఉన్నాయంటే ఇలా కేసీఆర్ ఇచ్చే ఆసరా పెన్షన్ ఫలితం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి అర్థమైంది, ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, రైతులంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, దళితుల 30-40 మంది డాక్టర్లను మీకు అందుబాటులోకి తెస్తాం. ఇలా 30-40 మంది డాక్టర్లను పెట్టాం. ఈయనగా ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, పాము గర్చినా, తేలు గర్చినా, బిడ్డ కాన్పుకు వచ్చినా, జ్వరం వచ్చినా, బయలు వచ్చినా ఇక్కడనే మీకు ఉచితంగా వైద్యం దొరుకుతుంది. ఇలా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకనే పరిస్థితి ఉండే. కానీ ఇలా పోదాంపద బిడ్డ సర్కారు దవాఖానకన్నంత గొప్పగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రులను కేసీఆర్ గారు తయారు చేశారు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, చాలా మాట్లాడుతుంటారు రాజకీయాల కోసం. ఇలా మీరే ఆలోచించండి. ఇప్పుడే రాంగ ఐటీ పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ను 100 కోట్ల రూపాయలతో కొబ్బరికాయ కొట్టినాం. దాంతో మన నకరెక్కలకు కూడా నీళ్ళు వస్తాయి, మన గ్రామాలకు నీళ్ళు వస్తాయి. మరి అదే విధంగా మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏఎంఆర్ లిఫ్ట్ కూడా పూర్తయింది. దాంట్లో మొన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నాం. త్వరలోనే కృష్ణా నదిలో నీళ్ళు వస్తే దాన్ని ఉదయ సముద్రాన్ని మొత్తం కూడా నింపే కార్యక్రమం కూడా చేపడతాం. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయింది, ట్రయల్ రన్ కూడా అయిపోయింది. ఎప్పుడు కృష్ణాలో నీళ్ళు వస్తే అప్పుడు లిఫ్ట్ ఒత్తుడే మన బ్రహ్మాండంగా నీళ్లు పోయించుకోవడమే. మా ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని కాలువలు చేయాలి, దానికి ఇంకా కొంచెం డబ్బు కావాలని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఎన్ని డబ్బులు అవసరమైనా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కాలువల కోసం డబ్బులు ఇస్తాం, ఆ కాలువలు కూడా పూర్తి చేసుకుందాం. దయచేసి ఒక్కటే ఆలోచించండి, మీ కళ్ళ ముందు ఇలా పనులు కనబడతా ఉన్నాయి. ఆసుపత్రులు అయితేమి, రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, నీళ్ళు అయితేనేమి అన్ని మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఎన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి హ్యాట్రిక్ సీఎం ఎవరంటే కేసీఆర్ అంటున్నారు. మరి మనం కూడా నకరేకల్లో మన కేసీఆర్ ఆశీర్వదించిన బిడ్డ గులాబీ పార్టీ మన లింగన్నను కారు గుర్తు కోటేసి గెలిపిస్తే మన నకరేకల్ పనులు మంచిగా ముందుకు పోతాయి. మన అభివృద్ధి కొనసాగాలంటే, నకరేకల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగంగా జరగాలంటే, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే మీరందరూ కూడా మన లింగన్నకు కారు గుర్తుకు ఓటేసి దీవించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ ఎమ్మెల్యే గారు చాలా ప్రజల మనిషి. ఈ రోజు కూడా ఆయనకు హైదరాబాద్ లో ఇల్లు లేదు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్ ఇస్తే కూడా నాకొద్దు, నేను
అసెంబ్లీకి నకరేకల్కేలే వస్తా, అసెంబ్లీ అయినాక నకరేకల్కే పోతా, నా ప్రజల మధ్య ఉంటా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు మీ లింగయ్య గారు. పొద్దున్న లేస్తే జనంలో ఉంటాడు, జనం మనిషి. సావుకు వస్తాడు, పెళ్లిళ్ళకు వస్తాడు, సాయానికి నిలబడతాడు, దవాఖానకు వస్తాడు, పేదల కష్ట సుఖాల్లో ఉంటాడు, నిత్యం అందుబాటులో ఉంటాడు. ప్రతిరోజు గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తి గౌరవనీయులు లింగయ్య గారు. అలాంటి ఒక మంచి శాసనసభ్యుడిని మీరందరూ దీవించండి. నకరేకల్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను గాని జగదీష్ అన్న గాని మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని డబ్బులు కావాలని, నాకు ఇండ్లు సరిపోతలేవు, ఇంకా కొన్ని ఇండ్లు కావాలని కూడా అడిగినారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నకరేకల్కు స్పెషల్ కోటా కింద మరిన్ని ఇండ్లు నిధులు ఇప్పించడానికి కూడా నా వంతు సహకారం అందజేస్తామని తెలియజేస్తూ, మరి మహిళలు కూడా దయచేసి ఇలా ఏ సర్వే చూసినా అక్క చెల్లెల ఓట్లన్నీ గంపగుత్త కేసీఆర్కి అంటున్నారు. ఎందుకంటే అక్క చెల్లెలకు ఒక నమ్మకం కుదిరింది. కేసీఆర్ ఏ ప్రోగ్రాం చేసినా ఇలా ఆరోగ్య లక్ష్మి మహిళల పేరు మీదనే పెట్టిండ్రు. కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే మగవాళ్ళకి ఇయ్యలే, మీ చేతుల్లోనే ఆ తల్లి చేతుల్లో ₹1,00,000 పెట్టే కార్యక్రమం చేసిండ్రు. ఇలా కేసీఆర్ కిట్ గాని, న్యూట్రిషన్ కిట్ గాని, ఆరోగ్య లక్ష్మి గాని, అమ్మఒడి గాని ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం ఇవాళ చేసినారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కష్టాలు, మహిళల కష్టాలు తీర్చింది కూడా కేసీఆర్ గారు. మరి ఇవన్నీ మీకు తెలుసు. అందువల్ల దయచేసి పనిచేసిన ప్రభుత్వాన్ని దీవించండి, కేసీఆర్ గారిని దీవించండి, లింగయ్య గారిని దీవించండి అని కోరుకుంటూ జై తెలంగాణ. తీసుకురామ్మా, చెక్కులు తీసుకురండి. గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మహిళా సంఘాలకు 86 సంఘాలకు గాను ₹8,64,00,000 చెక్కు గౌరవ మంత్రి గారుల చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. గట్టి చప్పట్లు కొట్టాలి.